ఆట పట్టించు నీకేనా? నాకు కూడా వచ్చు. ఎప్పుడు తాగుడు పిచ్చేందుకు? మా కరుడై తిన్నాం అనుకుంటా తెలుసా? ఎందుకు అంతే. అరే అద్దు తీరా స్వాగతం అడితే నేను పెడతా ఫోటో తీస్తా. నేను పెడతారా ఫోటో నేను పెట్టేస్తారా అన్నా ఇక ఈ పిల్లనే ఫోటో వాళ్ళ ఎవరు ఆ పిల్లనే. అన్న నువ్వు అట్లా కోపంగా చూడకన్నా. అంత ఇడేసిన అంత ఇడేసిన అక్కడ అన్న మొత్తం ఈడే పట్టే అయిందన్న. నేనే చేసినరా అన్న మొత్తం ఈడే వేసిన అద్దంటే వాడే చెప్పిన నేను లవ్ వేస్తున్నా నేను అద్దురా వాడి అప్పటికని అంటనే ఉన్నా అన్న. అలా నువ్వేం నమ్మకన్నా ఈడ పిల్లమ్మడి పాపం అద్దు అద్దనే కానీ తిరిగిండు. పాపం పిల్లని గోజలు పెట్టిండు నల్లిగుట్లు. దీని పొడవాల ముందు అదన్న అన్న నిజంగా అన్న ఉట్టన్నా ప్లీజ్ అన్న. ఆపుర్రా అమ్మ అమ్మాయి సినిమా హీరోయిన్ లెక్కున్నాయి కదరా. అవునా ఏం చూపించింది ఇంత అందంగా ఉన్నాయవరా. అవునన్నా ఇగరా నీ పిల్ల ఫోటో చూడు. మంచిగా అన్న. మంచిగా ఉన్నదిరా. నువ్వే పెళ్ళి చేయాలన్న దగ్గరుండి. నేనే ఎత్త తీరా. నాకు కూడా ఉన్న చూడు. ఇప్పుడు ఇంకో రెండు తెప్పియాల. తాగుతారా ఇంకా? అన్న నువ్వు తెప్పిస్తా అంటే తాగుతామన్నా. ఈ రద్దు ఇంటికి వెనక కదా కొంచెం దిగినట్లయితే వాడి ఇంటికి వాడిని రా మెల్లగా పాలలో నీళ్ళు కలుస్తానే అంటాను. పైసలు ఇచ్చిన అయితే తెలియదు. పాలన్నప్పుడు నీళ్ళు కలవయా? ఒరిజినల్ పాలు పోతే కడుపు వచ్చి వస్తారు. అయినా వానికి ఈసారి పాలు పోసడే బంద్ చేయాలి. కానీ వాడు బాగా లాగం దొబ్బిన్నది. ఏమందామరా. దువ్విన తెల్లని దువ్వడం, అద్దిన పౌడరే అద్దడం, అద్దం మరవకపోవడం, ఆగి ఆగి నవ్వడం, నవ్వి నవ్వి ఆగడం. ఇది కాదా ఎల్లోవి, ఇది కాదా ఎల్లోవి, ఇది కాదా ఎల్లోవి, ఇది బాబు ఏంద్రా పిచ్చి గిట్టలు వేసినారా నీకు? ఇంటర్ ఫెయిల్ అయినవి 10 ఇళ్ళు తిరిగి పాలు పోయిరా అంటే ఇది కాదా ఎల్లోవి. ఎల్లోవి అంటే ఎల్లోవి ఏంటిరా? పిచ్చారా నీకేమన్నా? అరే వీనికి ఎందుకు పోయేస్తానవే? వస్తాలు పెంచినట్టు పెంచబడుతుంది కదనే. ఏంద్రా ఈ బసవన్నేశం ఏంద్రా అంత మూతి గట్ల తెల్లగా పూసుకున్నావు? బయటికి వద్దాం డాడీ. ఏం పండుగరా బయటికి పోడు? మా దోషాన్ని బర్త్డే ఉంది. పో ఎట్లే పో. ఏడి నీ తోగాడేడి? వస్తాడు. వాని సోబతి పట్టినవు పూర ఖరాబ్ అయినవురా నువ్వు. ఇక మీ అవ్వ నిన్నేమన్నా అంటే మీ అవ్వ ఆగనే ఆగది. ఛీ ఇది కాదా ఎల్లోవి, ఇది కాదా ఎల్లోవి, ఇది కాదా ఎల్లోవి. ఓ పో గట్లే పోతావు పో. హలో వస్తున్నాను చెప్పినా కదా. కమలాపూర్కే కదా. వస్తున్నా. సరే ఈ పొట్టిది ఏడికి వచ్చిందో. హలో పవ్వి వస్తున్నావా? తొందరరా. సరే. ఓయ్ రమ్మన్నా. అనంతు బయటికి రమ్మన్నట్టు. నిజమే అనంతే? నిజమేనా లేకపోతే కలగన్నావేమన్నా? నిజమే కమలాపూర్కి. మరి ఆంటీకి ఏం చెప్తావి? అవును కదా. అప్పుడు నువ్వే ఏదో ఒకటి చెప్పి. క్లాస్ పోతున్నావు అని చెప్పు. క్లాస్ ఎగ్గొడతావా? మరి లవ్ చేసినప్పుడు గంతే ఎగ్గొట్టారు. ఏం చెప్తాం? అట్లనే చెప్దాం. చెప్పి అమ్మా మేము క్లాస్కి పోయేస్తాం. ఇంకా రారేంద్ర. ఏంటిదిరా? సౌమ్య వాళ్ళరా. అక్కడిది మెల్ల నీకు అన్నిటి తొందరనేవరా? ఫోన్ చేద్దునా? చేసుకోరా.
అట్లా హాయ్. వచ్చినందుకు థ్యాంక్స్. ఇంకెప్పుడు థ్యాంక్స్. ఇంకోసారి ఎప్పుడు అట్లా. ఏం తింటావు? దిల్పసం. నువ్వేం తింటారా? ఎక్కువ ఎక్కువ కోసమే ఎగేసుకుంటూ వచ్చిండు కదా. నువ్వు తింటావా మరి? నీకు ఎందుకురా చెప్పా దిక్కోసం సరే చెప్పు దిల్పస్. 4 దిల్పసం ఒక 4 దిల్పసం తీసుకురా. చెప్పండి. ఎంతసేపు అయింది వచ్చి? 10 minutes అవుతుంది అంతే. కూల్ డ్రింక్ ఏం చెప్పాలా? నువ్వు అసలు వద్దాని అనుకోలేదు తెలుసా నేను. కాదు బుక్ పట్టుకొని వచ్చినావు, క్లాస్కి ఎంచో చేసి వెళ్తున్నావు. క్లాస్ కాదు, మా మమ్మీకి క్లాస్ అని చెప్పి బుక్ తీసుకుని వచ్చిన. అవునా? నేను ఇంకా మీరు క్లాస్కి ఎంచలే డైరెక్ట్ ఇటే అరుస్తారేమో అనుకున్నా. చెప్తే పంపిస్తారా? ఉంది కాదు నైట్ మెసేజ్ చేస్తే రీప్లైనే ఇస్తలేవు. మా అమ్మ ఊకే నా దగ్గరనే కూర్చుంటుంది ఎప్పుడు. ఫోన్ అస్సలే ముట్టనిస్తలేదు. ఊకే పెళ్ళి పెళ్ళి అని దాబ దొబ్బుతుంది. ఇంది పెళ్ళా? మరి మన విషయం ఎప్పుడు చెప్తావు ఇంట్లో? చెప్దాంలే. కాదు సార్, నేను వేరే లెవెల్ దోస్తులేరా? వీకే దీనే తీసుకుని వస్తాను. నీకు వీడి తప్ప వేరే దోసుకాడు ఎవరు లేడా? మా వాడు నల్ల బంగారం. అలా ఒక పోడు నల్ల బంగారం ఏం కాదు. దీన్ని చూస్తే నాకు చిరాకు పుడుతుంది. దీన్ని తీసుకురాక నెక్స్ట్ టైం చెయ్యి. నాకేమైనా సంబరం అవుతుందా? నాకు కూడా చిరాకే పుడుతుంది. నేను కూడా తీసుకురా కోసం మొఖం నీ ముఖం అది తినే సాలుగా. వీళ్ళు వచ్చినా రాకపోయినా నువ్వైతేరా. కానీ పోదాం. బాగుందా? తాగి తాగు. మెల్ల తింటేనే ఎటన్నా పోతుందా? ఊకోరా నువ్వు. ఓకేనా? ఓకే ఓకేనా? మెల్ల తిని రాదు, ఎటుపోదు కదా. కాదు మనం ఎటన్నా బయటికి వెళ్దాం కదా మంచిగా, అవుటింగ్, వాటర్ ఫాల్స్ అట్లేదేనా? ఇప్పుడు ఇంక ఇంటికే పోలేదు, బయటికి వెళ్ళడం గురించి తర్వాత చూద్దాం. అసలు నాకు నేను వదిలేసి ఉండాలంటే మనసు ఒప్పుకుంటలేదు తెలుసా. నీకు అట్లా అనిపిస్తా పవన్ ఎప్పుడైనా? అనిపించదు. నీకేం కనిపిస్తుంది? ఎందుకురా నీకు అనిపిస్తుందా? చూసా నీ పుట్టినరోజు నువ్వు నిజంగానే వంకాయ కలర్ చీర కట్టుకొని గుడికి వచ్చిన నాకు కలిసింది తెలుసా. అవునా? ఎంత బాగున్నావు తెలుసా సారీలో. ప్రపంచంలో ఇవ్వనికైనా వంకాయ కలర్ చీర అంటే ఇష్టం ఉంటుంది. ఈ వంకాయ కట్టుకుంది. ఈ వంకాయలు ఎక్కడి వచ్చి చిచ్చి. అరే కాదురా, నాకు ఆ టైంకి మరి అదే వచ్చింది, నేనేం చేయాలి? లేదో సాగు. అయినా బ్రింజల్ కలర్ బాగుంటుందిరా, మా సౌమ్య వైట్గా ఉంది కదా. అరే నేను నల్లగా ఉన్నా అంటాను. సపరేట్ చెప్పాలి. నిజమే కదరా, వేరే వాళ్ళు మేము కూడా పడతాం. ఆగు. అబ్బాయిలు ఎవరన్నా అంటే మా వాడు ఇంటరే కాదు, అంతకుముందు 10th క్లాస్ కూడా ఫెయిల్ అయ్యాడు. అదే సబ్జెక్ట్ కట్టి పాస్ అయ్యాడు. 11:40 వెళ్తాం ఇక మేము. కాసేపు ఉండొచ్చు కదా. 11:30 క్లాస్ అయిపోతుంది. అమ్మకు తెలియద్దా మళ్ళా? సరే వెళ్దాంపా. అవును, నువ్వు బైక్ తెచ్చినావా? ఉంది. ఎందుకు? డ్రాప్ చేస్తావా నన్ను? అంటే బైక్ చేస్తా పోతున్నారా? సరేరా. రైట్ అన్న. వీళ్ళు మనం విడిచిపెట్టిపోతారు. లవర్ ఉన్న ఫ్రెండ్తో అస్సలు రావద్దురా అయ్యా. వీడు ఇంకోసారి రాని. సరే ఇప్పుడు ఏం చేద్దాం? బండెక్కు. నేను రాను. ఎవరో నిగుతా మంచిగా ఉండదు. ఏమనుకుంటారా? సరేపా, ఇంకేం చెప్తా.
మెల్లగా తీసుకుపోరో ఎక్కు. బండట ఉంది అవుతుందా? అందుతత్తి వెళ్ళగరా లేరు ఇంకా కనబడతలేరు కదా. మాగద్ది. ఆయన ఈ బండి ఏంది, కొత్త బండి కొనుక్కోవచ్చు కదా. అబ్బా పెళ్ళికి మీరు ఆయన ఎట్లైనా పెడతారు కదా. అబ్బా నీ ముఖం మనకేం కాదు. ఇటు చూడు చూడు ఎట్లా నడుపుతాను. రేకులు అవుతుంది నల్లవకపోవడం నేను చెప్తానే ఉన్నా అమ్మ. తాకినానే కాళ్ళు తాకిందా? ఇక్కడ ఇక్కడ అబ్బా నొత్తుంది అబ్బా నొత్తుంది అమ్మా. ఏం కాదు ఏం కాదు. ఒక్క నిమిషం ఆగాదు ఒక్క నిమిషం. అబ్బా పర్లేదు పర్లేదు నువ్వు అట్లా లాగితే ఇంకా నొత్తుందిరా. ఒక్క నిమిషం. ఏయ్ నువ్వు అట్లా చూడకు. ఏం కాదురా. సరే ఏం కాలే హాస్పిటల్ పోదామా? ఏం కాదు. ఏం కాలేగా? ఒకసారి నిల్చో. కాలే కదా. నాకేం కాలే కానీ ఒకసారి నిల్చో. ఓకేనా అన్నాడు? పర్లేదు. నీకేం దాకలే కదా? నాకేం దాకలే. హలో హలో. ఏం చేస్తాను? ఏం లేదు, బయట కూర్చొని ఇట్లా. తిన్నావా? తిన్నా. సరే గాని నిన్న ఇంకొంచెం సేపు ఉంటే అయిపోవు కదా. అప్పటికే 11:30 అయింది. మా మమ్మీ 11కి వచ్చేటోళ్ళు 11:30 దాకా ఏం చేసిరా అన్నట్టు ఒక్క లిప్ ఇచ్చింది. ఇంకా అడగలేదు, సంతోషించు. అవును నీకు విషయం తెలుసా? ఏమే? నిన్న అరవింద్ గాడుని పావని బండి మీద పడ్డారంట. అవునా? నాకు చెప్పలేదు అది. నాకు కూడా వాడు సాయంత్రమే చెప్పిండు మెంటల్ గాడు. మెంటలోడైనా మెల్లగా పోవచ్చు కదా. గాల్లే వేయండు చూసినావు కదా. సరే అని అత్తమ్మ మేమెత్తాను. అత్తమ్మ ఫంక్షన్కి పోయిర్రు. పెళ్ళి ఉండే తెలిసిన వాళ్ళే. మరి నా బంగారం పోలేదా? నాతో ఫోన్ మాట్లాడడానికి ఉందా నా బంగారం? అవ్వా అంత సీన్ లేదు. సరే అని బండి ఎక్కుతానగా, నేను ఎక్కినాగా ఎట్లా అనిపించింది? అదే నా బండే, డొక్కు బండి. ఒకటి కొత్తది కొనుక్కుంటే ఏమవుతుంది, మంచి బండి. నేనేమో ఎక్స్పెక్ట్ చేసినా కానీ చూస్తామన్నది ఆడికి వచ్చినాక. అయ్యో గట్ల అంటావేంది? ఎట్లయినా పెళ్ళికి మా అత్తమ్మ పెడతారు కదా. అబ్బా అయితే కొనుక్కోవు, వీళ్ళు పెట్టే దాని మీద డిపెండ్ అవుతావా? బుల్లెట్ పెడతారు పెడతారు. అప్పుడు మంచిగా లాంగ్ డ్రైవ్ అవుదాం మనం. చూద్దాం. కాదు నీకు విషయం చెప్పాలి. ఏంటిది? నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం సౌమ్య. తెలుసు నాకు. ముఖ్యంగా నీ కళ్ళు. అబ్బో నీ కళ్ళలోకి దుంకి చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా? చచ్చిపో అయితే. ఐ లవ్ యూ. నువ్వు కూడా ఒకసారి చెప్పొచ్చు కదా. ఓకే చెప్పద్దు. అబ్బో ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పాను, నువ్వు చెప్పినావు కదా, ఇంకేంది? ఇది ఏం చెప్తుందో ఏమో. నోట్స్ రాసిందో లేదో అసలు. చెప్పా అంతే. సమ్మీ ఉన్నావా? పవన్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తా. సరే సరే బాయ్. ఎవతరా అది? ఐ లవ్ యూ అని చెప్తాను. ఎవతరా కాలు మొక్కుతాను రాత్రా దాన్ని. అబ్బా అబ్బా పులిది పులిదని బతలాడుతాను. ఎవతరా అది? అందుకే నిన్న పొద్దుటి తయారై ఎల్వి అని ఎగిరింది. అందుకేనా రా? ఎవతరా అది? ఫోన్ ఇటీ బాబు 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 ఇటీరా ఫోను చంపుతా. ఇటీ ఫోన్ ఇటీ. బాబు అద్దే ఊరిని నాయడకాలం పాడు చేయి. అరవింద్ గారికి ఫోన్ చేసి మాట్లాడతానావురా? నీకేం పోయే కాలం రా, గిదేం అలవాటురా? ఇట్లా తయారైన ఊళ్ళో నా ఇజ్జత్ మనం తీసినట్టు నువ్వు కదరు. అరే అంటే అట్లా కాదు బాబు. ఎత్తరు నీ దండం పెడతారు. ఇదే నీకేం పోయే కాలం రా, వానికేమో నాయడకాలం రా. ఎవడన్నా మొగోనికి ఫోన్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పుకుంటారా? రామా ఏంద్రా ఈ బుద్ధి నీకు? ఊళ్ళోకి పోతే నా ఇజ్జత్ నా ఇజ్జత్ అంతా పోతారు. ఊళ్ళోకి పోతే ఏమన్నా కడుపులో గిట్లా పుట్టినవురా నువ్వు? నీకు ఇదేం బుద్ధిరా? అరే అంటే అట్లా కాదు బాబు. మళ్ళీ అట్లా కాదు అంటారు. ఏంటి చెప్పు అసలు ఏంటిది చెప్పు. అరే నీకు ఒకటి ఎంత ఒకటి అర్థమవుతుంది కొడుకా. అసలు ఏంది ఏమన్నట్టుంది? గందుకే దోస్తు అనుకుంటా నా కొడుకు కొంప ముంచుతానికి అత్తాడు వాడు. రాని మళ్ళా కర్రోడు వచ్చిండు పోరని పక్కన వేసుకున్నాడు. ఆగం చేస్తాడు.
వీడు వానికి ఐ లవ్ యూ అని వీడు చెప్తాడు. నా ఇజ్జత్ నా మానం తీస్తాడు ఊళ్ళే. చీ వాడైతే రాని అరవింద్ గారు మా ఇంటికి వాని సంగతి చెప్తా. అబ్బా ఏం చేస్తున్నావే? ఏం లేదు, అక్కడ కూర్చున్నా కాసేపు. అక్కడ సరే చెప్తున్నావు. వాటినే కూర్చున్నా, ఉత్తరం కూర్చున్నా, ఫోన్ మాట్లాడుతున్నా. మరి తిన్నవా? తిన్నా. నువ్వు చూసినవేంది? ఆంటీ అక్కులు లేరా? లేరు, లేరు. ఫంక్షన్కి పోయినరు. మరి నువ్వెందుకు పోలే? ఊరికే పోబుద్ది కాదు. అవును, నువ్వు నాకు చెప్పలేవు. నువ్వు నిన్న బండి మించలు పడ్డరట కదా? పడ్డాం. దెబ్బలమన్నా తాకినాయా? ఏ తాకలే, కొంచెం కాలు బెనికింది కానీ సెట్ అయింది తొందరనే. కనీసం ఒక్కసారన్నా చెప్పబుద్ది కాలేదా? ఇంకా అప్పుడు ఎట్లా చెప్పాను, మళ్ళీ నువ్వు ఆగం అవుతావు. ఎట్లా పొద్దుగాల అత్త కదా, ఇక చెప్తుంది అన్నట్టు ఊకున్నా నేను కూడా. అన్నని చెప్పేదాకా తెలియదు తెలుసా నాకు. ఇప్పుడే చెప్పిందా? అమ్మ ఎంటలోనికి అక్కడికి అంటనే ఉన్నాం. స్పీడు గంతగానం మోకు గాల్లో పోతుండు. ఒకసారి చెప్తే అర్థం కాదా? అయితే తీయమ్మా, ఏం చెప్తాం. ఆవు రేపు కనబడాలి మన సంగతి గట్టిగా చెప్తావు. పోనీ తీయే. వాడిని తిడుతుంటే నువ్వు కంట్రోల్ ఎత్తున్నావా? గ్రేటే. ఏదో తేడా కొడుతుంది. ఏమన్నా నడిపిస్తున్నావా వెనకాల? ఏ లేదు, ఏమన్నా ఉంటే నీకే చెప్తా ఫస్ట్. సమ్మి, అసలు లవ్ అంటే ఏంటే? లవ్ అంటే ఏంటంటే అది ఎట్లా చెప్తారే అని చెప్పరాదు. అదొక ఫీలింగ్ అంతే. నీకు అనంత అంటే ఎందుకు ఇష్టం? ఒక పర్సన్ మీద పర్టికులర్ రీజన్ అనేది ఉండదు ఇష్టపడడానికి. వాళ్ళు మన మీద చూపించే లవ్ కానీ, వాళ్ళ మన మీద చూపించే కేర్ కానీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. వాళ్ళు ఎన్నిసార్లు గొడవడ్డా మనం వాళ్ళతోనే ఉండబుద్ధి అవుతుంది. ఎన్నిసార్లు తిట్టుకున్నా కుక్క చూడబుద్ధి అవుతుంది. మన కోసం వాళ్ళు కంప్లీట్ వాళ్ళ ఈగోని కూడా పక్కకెట్టి మన దగ్గరకు వస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. అయినా నువ్వేం దగ్గర అడుగుతున్నావు? ఏం లేదే. ఏం లేదా? లేకపోతే నాకు తెలియకుండా ఇవన్నీ నడిపిస్తున్నావు? ఏమన్నా ఉంటే నీకు చెప్పనా? సరే కానీ జియాలజీ రేపు టెస్ట్ అన్నది కదా, నోట్స్ రాసినావా? రాయలే, రాసుకొని సాయంత్రం ఇస్తుంది నీకు. ఫొటోస్ అన్న పెట్టు కనీసం. సరే పెడుతుంది. సరే మరి నేను చెప్తున్నా. ఓకే బాయ్. బాయ్. మాట్లాడుకోపో ఇక ఫోను. ఒక పర్సన్ మీద పర్టికులర్ రీజన్ అనేది ఉండదు ఇష్టపడడానికి. వాళ్ళు మన మీద చూపించే లవ్ కానీ, వాళ్ళ మన మీద చూపించే కేర్ కానీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. వాళ్ళు ఎన్నిసార్లు గొడవడ్డా మనం వాళ్ళతోనే ఉండబుద్ధి అవుతుంది. మన కోసం వాళ్ళు కంప్లీట్ వాళ్ళ ఈగోని కూడా పక్కకెట్టి మన దగ్గరకు వస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఈ సమ్మి చెప్పిన క్వాలిటీస్ అన్నీ కర్రమొక్క పొందాలనే కనబడుతున్నాయి నాకు. కొంపదీసి వాడేనయ్యింది. చిచ్చే అబ్బో, వాడు ఏం చెప్తుండో ఏమో ఒకసారి చూద్దాం. హలో, అయ్యో వీనిలాగానే వీని ఫోన్ కూడా ఆగమాగం అంగడంగడంతా. అసలు నేను వీని నిజంగానే లవ్ చేస్తున్నానా? అమ్మో చిచ్చి వద్దు, వాడద్దే వద్దు. రోజు మా అత్త మామ లేరు, మా సౌమ్య ఒక్కతే ఉన్నది. వావ్, ఈ అందమైన గులాబీ మా అందమైన సౌమ్య కోసం. ఏమైంది బావా? ఏం లేదు సౌమ్య, పువ్వేంది బావా? నీకోసం. కాదు ఏం చేస్తున్నావు? బోల్దోమ్తా అని బయటకు వస్తున్నా. అత్తమ్మ మామ ఎటు వెళ్ళి? ఫంక్షన్కి పోయిండ్రు. సారీ ఫంక్షనా? మరి నన్ను విలువలే. సారీ ఫంక్షన్కి నీకెందుకు చెప్తారు? సరే పడుకో. కూసో బావా. అయ్యో కింద కూర్చుంటున్నావు, నేను చేరు తాగు. మీ అమ్మ ఇచ్చేది పోయింది కదరా. నీకు అవసరం అరగులపు. చాయ్ తాగుతారా బావా?
ఎందుకు వద్దు, వేడైతుంది. ఏ తాగురి కొంచెం పెట్టుకొస్తా. సరే, ఏం మాట్లాడాలి? ప్రిపేర్ అయింది. ఏం చదువు అయిపోయి చాయ్ బాగా పోసినావా? కాలిందా బావా? కాలిందా? లేదు, కొంచెం తక్కువ పోతాయి. కొంచెమే పోసిన. ఏం మంచి లేదా బావా? మంచి ఉన్నది. మరి ముఖం ఎందుకు గట్లా పెట్టారు? చాలు. సౌమ్య, ఇప్పుడు ఏం చదువుతున్నావు? మొన్ననే నీట్ కోచింగ్ జాయిన్ అయినా బావా. అంటే ఈ సంవత్సరం అయిపోతుందా? నీకు తెలుసు కదా బావా, 5 ఏళ్ళు డాక్టర్ కోర్స్ అని. ఏంటిది, ఇంకా 5 సంవత్సరాలు చదవన్నా? అవునా, సరే కానీ డాడీ నీతో చెప్పిండా ఏమన్నా? చెప్పలే. అమ్మ దేని గురించి బావా? అంటే నా గురించి ఏం చెప్పలేదా? అవునా, దేని గురించి? అంటే నా మీద నీ ఒపీనియన్ ఏంటిది? ఒపీనియనే ఉంటుంది బావా, నువ్వు మంచోడివి. మళ్ళీ ఒక్కసారి చెప్పు. నువ్వు మంచోడివి. సరే సౌమ్య, నేను పోతున్నా. బావా నువ్వు మంచోని అన్నది. అరే బాబాయ్, సర్పంచ్ డీసెంట్గా ఉండాలి. అయినా మా మామగాడు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాలుడు అన్నాడు. దీనికో ఏం చెప్పలేదట. అంటే నా గురించి ఏమనుకుంటాడు? మా మామ సంగతి చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ ప్రొడక్షన్. మర్విన్ వీడియోస్ని ఎలా ఆదరిస్తున్నారో మర్విన్ ప్రొడక్షన్ కూడా అలా ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ కొన్ని రోజుల నుంచి చేయడం లేదు. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నానే ఈరోజు మేము ముందుకి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము. మీరు మా మార్విన్ వీడియోస్ని ఏ విధంగా అయితే ఆదరించారో ఈ మార్విన్ ప్రొడక్షన్ కూడా అదే విధంగా ఆదరిస్తే మేము కోరుకుంటున్నాము. మీరు చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లస్ కామెంట్ చేయట్లేదు. ఈ సబ్స్క్రైబ్ చేయడం అనేది, కామెంట్ చేయడం అనేది మీరు మాకు ఇచ్చే బూస్టింగ్. కాబట్టి మీకు ఒకవేళ కనుక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చలేదంటే మీరు కామెంట్ చేయండి, మేము దాన్ని రిసీవ్ చేసుకుంటాం. అదే మాకు బూస్టింగ్. మా డైరెక్టర్ అరవింద్ గారు ఎంతో కష్టపడుతున్నాడు స్క్రిప్ట్ కోసం. సో మేము కూడా ఆ విధంగా ఆయన స్క్రిప్ట్ ప్రకారంగా మేము చూపించే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో రాయండి. ఇప్పుడు మన సౌమ్య తను ఇష్టపడ్డ ఆనందం చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న చూసిన స్వాగతం చేసుకుంటుందా, అది కూడా మీ అభిప్రాయం తెలపండి. అంతవరకు మర్విన్ ప్రొడక్షన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటను టంగ్ టంగ్ కొట్టండి. బాయ్.